హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మా పాపది బర్త్‌డే వస్తుంది. సో, అందుకని చెప్పేసి డ్రెస్ తీసుకుందామని అయితే లక్కీ షాపింగ్ మాల్‌కైతే వచ్చాను. నిజంగా నేను ఫస్ట్ టైం సమ్మర్‌లో ఇంత కూల్‌గా ఉండడం, ఇలా వర్షాలు పడడం నా చిన్నప్పటి నుంచి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒకవేళ సమ్మర్‌లో పడినా మహా అయితే ఒక 1 డే, 2 డేస్ పడేవి తప్ప ఇలా కంటిన్యూగా డే బై డే అలా పడుతుందని నేను అస్సలు అనుకోలే. కానీ ఎనీవే ఈ ఎండల వల్ల జనాలందరూ వర్షాలు పడడం వల్ల ఎండలైతే బాగా మర్చిపోయారనమాట. సో, ఇక్కడ అయితే వచ్చాం చూడండి. చక్కగా ఇక్కడ టాయ్ షాప్ గూడా పెట్టేశారనమాట. బట్టల షాప్ వాళ్ళు. పాప డ్రెస్ అయితే తీసుకుందామని వచ్చా నేను. సో, ఇక్కడైతే చాలా మోడల్సే ఉన్నాయి. కానీ ఏంటంటే చూస్తున్నాము ఏది సెట్ అవుతుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఫస్టు. ఏం మనం ఏం డ్రెస్ తీసుకోవాలో డిసైడ్ అయితే దాన్ని బట్టి వాళ్ళు చూపిస్తారు కదా! సో, నేను లాంగ్ ఫ్రాక్ తీసుకోవాలా? చుడీదార్ తీసుకోవాలా? స్కర్ట్ తీసుకోవాలా? గాగ్రా తీసుకోవాలా? అర్థం కావట్లేదు. సో, ఫస్ట్ అయితే అన్నీ చూస్తున్నాను. ఏ మోడల్ బాగుందో చూసి దాన్ని బట్టి తీసుకుందాం అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కుర్తా సెట్స్ ఉన్నాయని చెప్పారు పాప సైజు. సరే అని చెప్పి చూస్తున్నాననమాట. సో, కొన్నైతే కలర్స్ బాగున్నాయి గానీ, వస్తే డార్క్ బాగా వచ్చింది. లైట్ వచ్చిందనమాట. సరే ఉన్న మోడల్స్ అన్నీ తీయించండి చూద్దామని చెప్పేసి అన్నాను. సో, ఇలా వస్తదని చెప్పారు మోడలు. సో, పాపకైతే నచ్చలేదు. ఇటొచ్చేసి లంగా జాకెట్ చూస్తున్నామన్నమాట. సో, అక్కడ చూపిస్తున్నారు కొన్ని కలర్సు. సో, పింక్ అయితే తీస్తుంటే నేను పింక్ వద్దు చాలా ఉన్నాయని చెప్పాను. వేరే మోడల్స్ తీయమని చెప్పాను. సో, ఇది తీశారు. చూస్తున్నాను. ఓకే. ఉన్న వాటిలో కొంచెం ఇది బెటర్ అనిపించిందనమాట. ఏంటంటే ఫెస్టివల్స్ ఏం లేవు కాబట్టి కొంచెం మోడల్స్ గూడా కొంచెం తక్కువే ఉన్నాయి. సో, వాళ్ళ వరకు ఉన్నాయి చూపిస్తున్నారనమాట. ఏంటంటే నాకు మోడల్ నచ్చితే సైజ్ లేదు. కలర్ నచ్చినవేమో మనకి ఆ మోడల్‌లో దొరకట్లేదనమాట. సో, వాళ్ళ దగ్గర ఉన్నయన్నీ తీస్తున్నారు. ఒక్కొక్కటి చూస్తున్నాననమాట. ఏమేం బావుంటుందా అని చెప్పేసి. కొన్నైతే చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి నాకు గూడా సరిపోయిందని చెప్పి చూపిస్తున్నాను మా వారికి. అయితే ఆయన అంటున్నారు, "ఇంకోసారయితే గనక నీకు డ్రెస్సులేం అవసరం లేదు. తన బట్టలు మా పాప బట్టలన్నీ నన్నే వేసేసుకోమంటున్నారనమాట." అందుకనే నాకు కొంచెం కోపమొచ్చి, "నువ్వెప్పుడు ఇలాగే అంటావులే" అని చెప్పేసి ఆయన మీదైతే కొంచెం చిరాకు పడ్డా నేనైతే. షాపింగ్ అంటే చాలు ఎక్కడ లేని చిరాకొచ్చేస్తదనమాట జెంట్స్‌కి. మా ఇంట్లోనేనా, మీ ఇంట్లో కూడా ఇంతేనా అసల? తీశారు. నెట్టెడ్ మోడల్ తీశారండి. సో, నెట్టెడ్ ఏంటంటే అంత కంఫర్ట్‌గా ఉంచుకోలేము కదా! కానీ ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లుక్ రావాలి మనకి అని అనుకుంటున్నప్పుడు తీసుకోవాలి. జస్ట్ అలా వేసుకోవడం కోసమైనా సరే అని చెప్పేసి నేను చూస్తున్నాను. కానీ తను నిజంగా ఒక 1 అవర్ అయినా అంత కంఫర్ట్‌గా గూడా ఉంచుకోలేదు. తనకి చాలా అంటే చాలా చిరాకొచ్చేస్తదనమాట. సో, అందుకని చెప్పి తన ఫేస్ గూడా చూడండి. ఇది ఎక్కడ ఓకే అనేస్తానా అని చెప్పేసి చాలా భయపడిపోతుంది. సో, ఇది చూపిస్తున్నారు వాళ్ళు. బావుంటుంది తీసుకోండి అని చెప్పేసి. ఇదొచ్చేసి ఏంటంటే, ఫ్రంట్ సైడ్ అంతా డిజైన్ వచ్చింది. కానీ, బ్యాక్ సైడ్ మాత్రం అసలు ఫుల్ ప్లెయిన్ వచ్చింది. సో, నాకు అందుకని నచ్చలేదు. ఇది నేనేమో తీసుకుంటానేమో అని చెప్పి మా పాప నా వంక చూస్తుంది. సో, నాకైతే నచ్చలేదు కాబట్టి పెట్టేసాననమాట. తనకేంటంటే తీసుకోవాలని ఉంది గానీ, ఏం తీసుకోవాలో గూడా అర్థం కావట్లేదు. సో, మాకు గూడా అలాగే కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనమాట. ఇంకా చూపిచ్చండి అని జెప్పేసి నేను అడుగుతున్నాను. తీస్తాం మేడం మోడల్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సరే అని చెప్పి తీపిస్తున్నాననమాట. ఇది చూడండి రత్నావళి కలరు. నాకైతే నా ఫేవరెట్ అనమాట అసల. చాలా బావుంటుంది అసల. ఎందుకో తెలీదు అసల ఒక లుక్ వస్తదనమాట ఆ కలర్‌కి. అదొకటి, పింక్ ఒకటి చాలా బావుంటాయి అసల. గర్ల్స్‌కి గానీ, పిల్లలకి గానీ ఎవరికైనా సరే బావుంటుంది. సో, ఇది నేను ఒకసారి వేసి చూయించండి ఎలా ఉంటుందో అని చెప్పనన్నాను. కాకపోతే ఏంటంటే, సైడ్ ఎమ్మట జిప్ ఇచ్చారు గానీ, బ్యాక్ సైడ్ జిప్ గానీ, ఉక్సులు గానీ లేవు. నాకేంటంటే అలా వచ్చినయి తీసుకోవాలంటే వీళ్ళు పైనుంచి వెయ్యాలి టాపు. చాలా ఇబ్బంది అయిపోయిద్దనమాట. గట్టిగా వీళ్ళొక 4, 5 టైమ్స్ గూడా యూజ్ చేయరు అలాంటివి. సో, కొంచెం పిల్లలేంటంటే ఎదుగుతూ ఉంటారు కాబట్టి పైనుంచి అనేవి షోల్డర్స్ దగ్గర పట్టవు కాబట్టి తీసుకోవాలన్నా కూడా నేను చాలా ఆలోచిస్తాననమాట. సో, ఇక్కడ మోడల్స్ అయితే పెట్టారు. మోడల్స్‌ని బట్టి తీస్తామని చెప్పారనమాట. సో, నేను చూస్తున్నాను. ఇది చూడండి చాలా బావుంది గదా! అదే చూస్తున్నాననమాట. ఇక్కడ అయితే ఉన్నాయి గానీ, చాలానే ఉన్నాయి గానీ, చెప్పాను కదా! సైజెస్ ఉంటేనేమో మనకు నచ్చిన కలర్ లేదు. మనకు నచ్చిన కలర్ ఉంటేనేమో సైజ్ అవైలబుల్‌గా లేదనమాట. సో, అలా ఉంది.
చూపిస్తున్నారు. ఆళ్ళేదో కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారనమాట. ఇది తీసుకోండి బావుంటుంది అని చెప్పేసి. కానీ మనం తీసుకోలేం కదా! పాపకు నచ్చింది గానీ, తనకు కంఫర్ట్‌గా ఉన్నది గానీ తీసుకోవాలనమాట. సో, ఇది బావుందని అనిపిచ్చింది గానీ, చెప్పాను కదా! బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ ప్లెయిన్ ఇచ్చేసాడు. ఎందుకో మరి అర్థం కాలేదు నాకు. ఈ కలర్ అయితే వేస్తున్నాను చూడండి ఎలా ఉందో. నాకైతే తనకి నచ్చింది గానీ చెప్పాను కదా! పైనుంచి వేయాలి కాబట్టి, సో, కంపల్సరీగా నెక్స్ట్ టైమ్ వేసేసరికి షోల్డర్ దగ్గర అయితే గనక ఖచ్చితంగా తేడా వచ్చేసిద్ది. సో, నేనైతే కొంచెం ఆలోచిస్తున్నాననమాట. వన్ టైమ్ యూజ్‌కి ఎందుకా అని చెప్పేసి. సో, వద్దని చెప్పాను. ప్లీజ్ అండి మన ఛానల్ గనక మీకెవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, ప్లీజ్. అక్కడైతే ఏస్తున్నారు ఒక్కొక్కటి. చూపిస్తున్నారనమాట. చూడండి నేను ఒక్కొక్కటేస్తాను. మీకు చూస్తే అర్థం కాదు. వేసుకున్నాక మీకు అర్థమవుతదండి అని చెప్పనంటున్నారు. సరే వేయండి. నేను వేసినాక నేను ఒక్కొక్కది సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాననమాట. సో, అందుకని జెప్పేసి వేస్తున్నారు. ఇదైతే తనకి బానే ఉంది. బట్ కానీ ఏంటంటే తన ఇష్టం కదా! తన బర్త్‌డేకి తనకి నచ్చిందే ఇప్పిస్తానని చెప్పేసి నేను వాళ్ళ డ్యాడీ తీసుకొచ్చామనమాట. సో, మొత్తం డ్రెస్ అంతా తనదే అనమాట. మేమేమి గూడా తనని ఫోర్స్ చేయం ఇది తీసుకో, అది తీసుకో అని. ఒకవేళ మాకు నచ్చింది తీసుకున్నా గూడా తనేంటంటే అంత కంఫర్ట్‌గా ఉండలేదనమాట. సో, అందుకని చెప్పి తన చాయిసే ఇచ్చేసాం మేము. నాకైతే బావుంది ఇది. చూసారా? చక్కగా ఉంది గదా! బుట్ట బొమ్మలాగా. సరే అని చెప్పేసి ఇంకేమైనా తీస్తానని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పేసి లాంగ్ ఫ్రాక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పనొచ్చాను. మా పాపకు చూసారా నేవీ బ్లూది నచ్చిందంట. కానీ ఏంటంటే నేవీ బ్లూనేనా సమ్ ఏదో కలరు నచ్చిందంట. కానీ తన సైజు లేదంట. చూడండి ఇక్కడ బాగున్నాయి కదా! డైలీ వేర్‌కి గానీ, జర్నీస్‌లో గానీ మెత్తగా ఉంటే మా పాప అయితే గొడవ నాకు బొమ్మ కావాలని చెప్పి. సో, బిల్లింగ్ చేయించుకునేటప్పుడు ఎళ్లి బొమ్మ తెచ్చేసుకుంది. సో, అది గూడా బిల్లింగ్ చేయించామనమాట. తప్పదింకా పిల్లలొచ్చారంటే వాళ్ళ కోసమే పెట్టినట్టున్నారు ఇలా టాయ్స్ గూడా. చూడండి ఈ ఫ్రాక్ బావుంది గదా! బొమ్మలకేస్తున్నప్పుడేమో చూస్తే బావుంటాయి. తీసేయంగానే మళ్ళీ ఇదేనా బొమ్మకేసింది అని అనిపిచ్చిద్ది నాకైతే మాత్రం. మనం పైన చూసాం కదా! అది చూడండి ఈ బొమ్మకు గూడా ఏసారు. మా పాప అదే చూపిస్తుంది. చూడు మమ్మీ బొమ్మకు గూడా ఏసేసారు ఇది అని చెప్పేసి. పాప బావుంది కదా క్యూట్‌గా. హ్మ్. అయితే ఫ్రెండ్స్ వస్తామే గానీ ఏం తీసుకోవాలో గూడా ఫుల్ కన్‌ఫ్యూజన్ అనమాట. నేను గూడా ఒక డ్రెస్ తీసుకుంటానని గొడవ చేసేసాననమాట. ఈ రోజుకి అయినట్టే ఇక్కడే ఉండాలని చెప్పేసి ఆయన అంటున్నారు. సరే ఉందాంలే అని చెప్పేసి నేను గూడా చెప్తున్నాను. చూడండి లైట్ కలర్ బావుంది గదా! చుడీదారు. సో, నేనైతే నిజంగా షాపింగ్‌కొచ్చానంటే ఏమేమి ఆఫర్స్ ఉంటాయని ఫస్ట్ వెతుక్కుంటాను. ఎందుకంటే మనకు ఆఫర్స్ అంటే పిచ్చి కదా! ఎవరికైనా లేడీస్‌కంటే ఆఫర్స్ ఉంటే టాప్స్ గానీ, అయి గానీ ఏయైనా సరే ఫస్ట్ మనం ఆలోచించేదేంటంటే మన బడ్జెట్‌లో ఆఫర్స్‌కి ఏమొస్తాయనే కదా ఎవరమైనా ఆలోచించేది. సో, పిల్లలకంటే ఎంత కాస్ట్ అయినా పెడతాం గానీ మనకొచ్చేసరికి ఆఫర్స్ అవి కావాలనే కోరుకుంటాము. చూస్తున్నా నేను ఏమేమి ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఇది నాకు బాగా నచ్చింది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సో, ఏంటి ఆఫర్ ఉందా అని చూస్తే లేదు ఎంఆర్‌పీ అని చెప్పారు. చూడండి ఎంఆర్‌పీ ఎంతుందో 1099 అసలా అంత వర్త్ అనిపిస్తుందా లేదో గూడా నాకు అర్థం కావట్లేదు ఆ టాప్‌కి. కానీ సరే అని చెప్పేసి చూస్తున్నాననమాట. ఇక్కడేంటంటే చుడిదార్ సెట్స్ చూసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. ఇది నా దగ్గర ఆల్రెడీ చాలా కలర్స్ ఉన్నాయి. కానీ బావుంది. చూస్తున్నాను ఏం తీసుకుందామా అని చెప్పేసి. మా వారు తీసుకో నీకు నచ్చింది అని అప్పుడే ఆయన ఓపిక అయిపోతుంది. ఇది చూడండి 850 అంట. బావుంది చాలా. 850కి మొత్తం సెట్ వస్తుందంటే నాకు వర్త్ అనిపిచ్చింది. కానీ నేనేంటంటే ఫస్ట్ ఆఫర్సే చూస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు గనక షాపింగ్‌కి వెళ్తే గనక ఫస్ట్ ఆఫర్స్ ఉన్నాయా లేదా చూస్తారా? లేకపోతే మీకు నచ్చిన డ్రెస్ ఉందా లేదా చూస్తారా? కామెంట్ చేయండి. ఇది చూడండి 1699కొచ్చేసేసి 1+1 ఆఫర్ అని చెప్పనన్నారు. సింగిల్ డ్రెస్ గూడా ఇస్తారంట కాకపోతే. సో, నేనైతే చూస్తున్నాను వీటిల్లో ఏమన్నా కలర్స్ గానీ, మోడల్స్ గానీ ఉంటే చూయించమని. వాళ్ళేమో చూస్తున్నారనమాట. సో, మా వారికైతే ఇది నచ్చింది. చూస్తున్నాను. దుపట్టా అయితే చాలా పెద్దదిచ్చారు. చాలా చాలా బావుంది అసల. చాలా కంఫర్ట్‌గా ఉంది. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందనమాట. నాకైతే నచ్చింది. నాకదేంటో తెలీదు. పింక్ ఎన్ని తీసుకున్నా గూడా నాకు పింక్‌లో చూస్తున్న కొద్దీ నచ్చుతాయి. మీరొకటి గమనిచ్చారో లేదో
నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నా చేతిలో ఏ డ్రెస్ ఉన్నా కూడా అది నేను మళ్ళీ పెట్టేసేటప్పుడు ఖచ్చితంగా ఫోల్డ్ చేసేస్తాను. ఎందుకో తెలీదు. నాకలా ఫోల్డ్ చేయడం అలవాటు. పాపం వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి చాలామంది వచ్చి బట్టలన్నీ చూసి అలా పడేస్తూ ఉంటారు కదా! సో, పాపం వాళ్ళైనా ఎన్నని మడత పెడతారు. అలా అని చెప్పేసి కరెక్ట్‌గా నేనేం మడత పెడతానని చెప్పట్లేదు. వాళ్ళకి కొంచెం అలా పడేయడం ఇష్టం లేకుండా అలా ఫోల్డ్ చేసి ఇస్తాననమాట. ఇది చూడండి కొంచెం టమాటా కలర్ అనమాట. కాకపోతే కొంచెం మరీ డార్క్‌గా ఉంది కదా! సో, అందుకని ఆలోచిస్తున్నాను తీసుకుందామా వద్దా అని. అది కూడా పక్కన పెట్టమని చెప్పాననమాట. సో, ఇదైతే కొంచెం చాలా బావుంది. ఒకసారి ట్రై చేయి అంటున్నారు మా వారు. సరే అని చెప్పేసి అసలు ముందు ట్రై చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాననమాట. చూడ్డానికైతే చాలా బావుంది. లైట్ పింక్ వచ్చింది. దుపట్టా కూడా చాలా లాంగ్ వచ్చింది. ఒకసారి ట్రయల్ రూమ్‌లోకెళ్ళి చూస్తున్నాననమాట. నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. ఇది చూడండి ఆఫర్‌లో ఉందనమాట. 3,999 అయితే 2,399కి వస్తుంది. ఆఫర్‌లో ఉంది. ఇది చూడండి 1,249 అనమాట. 1,250 రూపీస్‌కి అనమాట. పర్వాలేదు శారీ. క్వాలిటీ అయితే బావుంది. ఇక్కడ చూడండి చాలా శారీస్ ఉన్నాయి. సో, ఇప్పుడు శారీస్ అయితే వీడియో చేయలేననమాట. నెక్స్ట్ అయితే కంపల్సరీగా చేస్తాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. సిల్క్ శారీస్, కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి 1000 రూపీస్ అంట శారీ. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా 1000. చాలా క్లాస్‌గా ఉందనమాట. నిజంగా శారీస్ రెగ్యులర్‌గా కట్టే వాళ్ళకైతే చాలా ఆఫర్సే ఉన్నాయి ఇక్కడ. చూడండి అసలు చాలా క్వాలిటీ బాగుంది. చిన్న చిన్న వర్క్స్ వచ్చి ఉన్నాయి. హెవీ వర్క్స్ వచ్చి ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట ఆఫర్స్ అయితే. సో, నాకైతే చాలా తీసుకోవాలనిపించింది. బట్ కానీ మనకి అన్నీ తీసుకోవడం కుదరదు కాబట్టి ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ మొత్తం వచ్చేసింది. చాలా బాగున్నాయి. మనం బయట మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కూడా కొంచెం కాస్టే ఉంటాయి. సో, ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి శారీ బాగుంది, బ్లౌజ్ బాగుంది వర్క్ వచ్చి. సో, ఇలాంటివైతే చాలా బాగున్నాయి అనమాట. ఈ శారీ చూడండి 550 అంట. చాలా బాగుంది కదా! ఇక్కడ వచ్చేసి ఏంటంటే పాపది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. బట్ కానీ ఆ టైంకి కొంచెం బాగోదు కదా! మరీ లూజ్‌గా ఉన్నది వేస్తే అని చెప్పేసి చేపిస్తున్నాను అనమాట. కింద సెల్లార్‌లోనే వాళ్ళకి లక్కీ షాపింగ్ మాల్‌ది ఫ్రీ స్టిచ్చింగ్ చేపిస్తారనమాట అక్కడ వాళ్ళు మనకి. ఇక్కడేమో అక్కడ 5 మినిట్స్ పట్టిద్ది అన్నారు. సో, ఈలోపేమో మేము పాపకి మెహందీ పెట్టిస్తున్నాము. నాకైతే కొంచెం ఆకలేస్తుంది. స్వీట్ కార్న్ తెచ్చారు మా వారు. మా పాపకైతే మెహందీ వేస్తున్నారనమాట. సో, తనకైతే ఇంటి దగ్గర పెట్టిద్దాం అనుకున్నాం. సో, ఎలాగో బయటకొచ్చాం కదా అని చెప్పేసి పెట్టిచ్చేస్తున్నాం. మా పాప మెహందీ పెట్టించుకునే గ్యాప్‌లో మా వారు చూడండి 2 ఐస్ క్రీమ్‌లు తినేశారు. స్వీట్ కార్న్ తినేశారు. ఒక గోలీ సోడా తాగేశారు ఆయన మాత్రం. సరే పాపకి ఏంటంటే నేను తినిపిస్తూ ఉన్నాననమాట. పాపం తను కూడా కూర్చొని టైర్డ్ అయిపోతా ఉంది కదా అని చెప్పేసి. పాపకైతే గోరింటాకైతే పెట్టేశారు. సింపుల్‌గానే పెట్టించానండి. తను కూడా ఎక్కువ హెవీగా వద్దని చెప్పిందనమాట. అందుకని చెప్పేసి సింపుల్‌గా పెట్టించాననమాట. సో, మా వారేమో వైట్ షర్ట్ ఏసుకున్నారు. చాలా భయమేస్తుందంట. మా పాపేమో అంటిచ్చేస్తాను డ్యాడీ అంది. సో, ఆయనకి భయమేసి చూడండి మధ్యలో కవర్ ఎలా పెట్టారు. మాకైతే ఇంకా బయటకు వెళ్ళే పనైతే ఉంది. కానీ పాపకు గోరింటాకు పెట్టించుకొని బయటకు వెళ్ళడం కుదరదు కాబట్టి ఫస్ట్ ఇంటికెళ్ళిపోయి కొంచెం నా హెడేక్‌గా ఉంది. చాయ్ పెట్టుకొని తాగేసి పాపది ఈలోపు ఎలాగో గోరింటాకు ఆరిపోతుంది కాబట్టి సో, మళ్ళీ మేము బయటకొస్తామనమాట. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ తర్వాత. చూడండి మా జర్నీ అయితే, మా షాపింగ్ అయితే ఇలా అయిపోయింది. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.